ది మోస్ట్ ఎవైటెడ్ సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఈ మూవీ మీద చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రీసెంట్ ఇంటర్వ్యూలో సలార్ మూవీ ప్రొడ్యూసర్ విజయ్ కిర్గందర్ గారు క్లియర్ గా రివీల్ చేశారు. అండ్ పార్ట్ 2 ఎలా ఉండబోతుంది, ఏ ఇయర్లో రిలీజ్ అవుతుంది, గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం ఎలాంటి కనెక్షన్స్ ఉన్నాయి, ఇవన్నిటి గురించి క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకో చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది, బట్ నాట్ ఎవ్రీ వన్ ఇస్ సబ్స్క్రైబింగ్. అండ్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఫస్ట్ వీడియో లైక్ చేసేయండి. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. ఈ మూవీ 50% ఆఫ్ ఆడియన్స్ కి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకో 50% ఆఫ్ ఆడియన్స్ కి అస్సలు అర్థం కాలేదు మూవీ. దానికి మెయిన్ రీజన్ చాలా క్యారెక్టర్స్ ఉండడం, అవి ఇంట్రడక్షన్స్ జరగడం. పార్ట్ 1 మొత్తం ఇంట్రడక్షన్స్, అసలు ఆ స్టోరీ ఎందుకు జరుగుతుంది, కాన్సార్ చరిత్ర ఎలాంటిది, అసలు కాన్సార్ అనే సిటీ ఎలా బిల్డ్ అయింది, దాన్ని ఎవరు బిల్డ్ చేసుకున్నారు, నిబంధన అనే బుక్ లో ఉన్న ప్రతి రూల్ ని కాన్సార్ వాళ్ళు ఎందుకు పాటిస్తున్నారు, అసలు వారికి ఎలాంటి క్లియర్ ఆబ్జెక్టిఫికేషన్ ఉంది, ఇవన్నిటిని చూపించడానికి పార్ట్ 1 నేరేషన్ కొంచెం స్లోగా ఉంటుంది. అందుకే చాలా మందికి మూవీ నేరేషన్ చాలా స్లో అనిపించింది. అండ్ మెయిన్లీ చాలా మందికి అర్థం కాలేదు అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది. పార్ట్ 1 లో ఎలాంటి క్వశ్చన్స్ అండ్ ఎలాంటి సర్ప్రైజెస్ ఉన్నాయో పార్ట్ 2 లో అంతకు మించి ఉంటాయి. ఇందులో ఉన్న ప్రతి క్వశ్చన్ కి పార్ట్ 2 లో ఆన్సర్ దొరుకుతుంది అని విజయ్ కిర్గందర్ గారు చెప్పారు. అలాగే పార్ట్ 2 మీద చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రివీల్ చేశారు. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఈజ్ జస్ట్ ఏ గ్లిమ్స్ ఆఫ్ పార్ట్ 2. You can treat it as a trailer and part 2 will be very bigger in terms of action and scale. అంటే పార్ట్ 1 అనేది జస్ట్ పార్ట్ 2కి ట్రైలర్ మాత్రమే. పార్ట్ 2లో ఏముండబోతుందో అనే దానికి పార్ట్ 1లో ఇంట్రడక్షన్స్ మాత్రమే ఇచ్చాము. అండ్ పార్ట్ 2 వచ్చేసి చాలా బిగ్గర్గా ఉంటుంది. యాక్షన్ వైజ్గా, స్కేల్ వైజ్గా, వరల్డ్ బిల్డింగ్ వైజ్గా, ప్రభాస్ యాక్షన్ వైజ్గా, ఎవ్రీథింగ్ పార్ట్ 1 కన్నా పార్ట్ 2 చాలా పెద్దగా ఉండబోతుంది. ఇది మాత్రం గ్యారంటీ ఇవ్వగలము. ప్రశాంత్ నీల్ కావాలనే ప్రతి క్యారెక్టర్ని పార్ట్ 1లో ఇంట్రడ్యూస్ చేశారు. పార్ట్ 2లో ఈ క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ అండ్ వాళ్ళ క్యారెక్టర్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అనే దాన్ని క్లియర్గా చూపెడతాము. అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్కి చాలా సిమిలర్గా ఉంటుంది. యాక్షన్, డ్రామా అండ్ పాలిటిక్స్ ఇవన్నీ మనం పార్ట్ 2లో చూడబోతున్నాం. లాట్స్ ఆఫ్ డ్రామా ఉంటుంది, స్టోరీ ఉంటుంది, యాక్షన్, పాలిటిక్స్ ఇవన్నిట్లోని పార్ట్ 2 చాలా పెద్దగా ఉంటుంది పార్ట్ 1 కన్నా. పార్ట్ 1 ఎండింగ్ లో ఎలాంటి క్లిఫ్ హ్యాంగర్ అయితే వదిలేసామో, దేవవరద ఎందుకు ఎనిమీస్ అయ్యారు అనే దాన్ని ఎంత ఇంపార్టెంట్ గా చూపెట్టాడు ప్రశాంత్ నీల్. పార్ట్ 2లో అంతకన్నా ఎక్కువ క్లిఫ్ హ్యాంగర్స్ ఉంటాయి. అసలు సర్ప్రైజ్లు మాత్రం ఎక్కడ మిస్ కాకుండా ప్లాన్ చేస్తారు. మోస్ట్లీ సలార్ పార్ట్ 2 మొత్తం ఒకటే టాపిక్ మీద రివాల్వ్ అవుతుంది. సలార్లో జరిగే రాజకీయాలు, పాలిటిక్స్, కాన్సార్ అనే లోకంలో ఎలాంటి పాలిటిక్స్ జరగబోతున్నాయి, ఆ కుర్చీకి అసలైన డిజర్వ్డ్ పర్సన్ ప్రభాస్ అయినా లేదా ఇంకెవరైనా ఉన్నారా అనే దాన్ని కూడా క్లియర్గా చూపెట్టబోతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా ఎందుకు మారారు, ఎలా మారారు, మారిన తర్వాత కాన్సార్ని ఎలా ఇంపాక్ట్ చేయబోతున్నారు అనేది కూడా చూపెట్టబోతున్నారు. మనకు ట్రైలర్లో చూపెట్టారు, మూవీలో చూపెట్టారు. కాన్సార్ చాలా మంది తలరాతలు మార్చింది, కానీ ఆ కాన్సార్ తలరాతను మార్చింది ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారిన తర్వాత. అసలు ఎందుకు మారారు, మారిన తర్వాత సలార్ పాలిటిక్స్ ఎలా రివాల్వ్ అవుతాయి, ఆ రాజ్యానికి అసలైన రాజు ఎవరు, ఎవరికి డిజర్వ్డ్ పర్సన్, ప్రభాస్కి ఆ విషయం ముందే తెలుసా, చిన్నప్పటి నుంచే తన శౌర్యాంగుడు అని తెలుసా లేదా తరువాత తెలిసిందా, వరద దగ్గర ఉన్న మనుషులు కొంతమంది దేవాకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, అసలు వాళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవ వచ్చింది, మెయిన్ రీజన్ ఏంటిది, ఇవన్నీ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే. అసలు ఎప్పుడు దింపుతారు అంటే ఈ పార్ట్ 2 2025లో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేస్తారు మనకు ప్రొడ్యూసర్. ప్రభాస్ గారు చాలా ఇంట్రెస్టెడ్ అండ్ ఎక్సైటెడ్గా ఉన్నారు పార్ట్ 2 స్టోరీ మీద. అండ్ సలార్ పార్ట్ 2 స్టోరీ రిటర్న్ వర్క్, స్క్రిప్ట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని ప్రశాంత్ నీల్ గారు రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. పార్ట్ 2 ఎండింగ్ చాలా బాగుంటుంది, అస్సలు మిస్ కావద్దు ఆడియన్స్ అనే దాని గురించి క్లియర్గా చెప్తూ పార్ట్ 2 మనకి 2025లో వస్తుంది అని కూడా విజయ్ కిర్గందర్ గారు కన్ఫర్మ్ చేసేసారు. షూటింగ్ వచ్చేసి 2024 సెప్టెంబర్ లేదా అక్టోబర్లో స్టార్ట్ చేసే ప్లానింగ్స్లో ఉన్నారంట. మరి 2024లో ఈ టైంకి స్టార్ట్ చేస్తే అప్పటి వరకు కంప్లీట్ అవుతుందా అంటే ఒక 30% ఆఫ్ పార్ట్ 2 షూటింగ్ పార్ట్ 1 టైంలో కంప్లీట్ చేసుకున్నారు. ప్రభాస్ ఇంకో లుక్ ఉంది కదా, మనకి ఫస్ట్ అనౌన్స్మెంట్ టైంలో రిలీజ్ చేశారు మీసాలతోటి. ఆ లుక్ని మనకి పార్ట్ 2లో చూపెట్టబోతున్నారు. ఆ లుక్తో షూటింగ్ అయిపోయింది. అండ్ ఆల్మోస్ట్ ఒక 30% స్క్రిప్ట్ వర్క్ కూడా అప్పుడే కంప్లీట్ చేశారు.
మనకి ఇంకో 70% షూటింగ్ మాత్రమే 2024లో స్టార్ట్ చేసి 2025 మిడిల్లో లేదా ఎండింగ్లో తప్పకుండా పార్ట్ 2 రిలీజ్ చేద్దామనే ప్లానింగ్లో ఉన్నారు. మరి ఏమవుతుందో, డిసిజన్ చేంజ్ అవుతుందా లేదా అనేది హీరో అండ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వర్క్స్ మీద ఇంపార్టెంట్ ఉంటుంది. ప్రభాస్ అన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. కల్కి ఉంది, మారుతి ఉంది, స్పిరిట్ ఉంది. ఇవన్నీ మూవీస్ని కంట్రోల్ చేస్తూ పార్ట్ 2 కూడా ట్రై చేస్తే పక్కా మనకి 2025లో సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం రిలీజ్ అవుతుంది. అండ్ దీని మీద ఎక్స్పెక్టేషన్స్ మాత్రం స్కై హైలో ఉన్నాయి. బాహుబలి పార్ట్ 1 రికార్డ్స్ని సలార్ పార్ట్ 1 బ్రేక్ చేసేసింది. మరి బాహుబలి పార్ట్ 2 రికార్డ్స్ని సలార్ పార్ట్ 2 బ్రేక్ చేయగలదా లేదా అనేది కింద కామెంట్స్ చెప్పండి. అండ్ మీకు పార్ట్ 2 మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కూడా కింద కామెంట్స్ చెప్పండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.